చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ కాలర్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, తిరుపతి. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఎంప్లాయీస్ కి శాలరీలు పెరగకపోయి డిఏలు ఇకపోతే ఏమి ఇకపోతే అదే సమస్య సార్. ఐఆర్ ఇకపోతే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఏది చేయకపోయారు కదా సార్. అంటే వైసీపీ గవర్నమెంట్ లో అలాగే జరిగా, ఈ గవర్నమెంట్ అదే చేస్తుంది కదా సార్. అవును, తేడా ఏముంది వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది? మీరు ఏ డిపార్ట్మెంట్ సురేష్ గారు? సార్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎంప్లాయీ. ఓకే ఓకే. అందరి సమస్య అదే సార్, ఎక్కడా కూడా సరైనటువంటి విధంగా స్పందించట్లేదు అనేది. సార్ ఏమంటూ ఒక 1 hour 2 hours పనిచేసే ఒక స్థానిక ఎంప్లాయీ కూడా ఏమంటారు 1000 రూపాయలు 1500 తెచ్చుకెళ్తున్నారు. 20,000 30,000 ఏం సంపాదించగలుగుతాం సార్? ఏం చిత్రాలు చదివించుకోగలుగుతాం? అవును, ఏం చేయగలుగుతాం సార్? కనీసం 15 ఏళ్ళు కొత్తగా ఉన్నాం, ఏమన్నా ఒక 5 ఏళ్ళు వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. అవును. సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు సార్. సిపిఎస్ రద్దు చేయలేదు, ఏం చేయలేదు. అదే సిపిఎస్ అంటే జిపిఎఫ్ నుంచి మారుస్తా ఉన్నారు. వచ్చే పవన్ అలాగే చెప్పారు, చంద్రబాబు గారు అలాగే చెప్పారు, ఏది చేయట్లేదు కదా. అది మా విన్నపం సార్. మామూలుగా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను సార్, మీ ఛానల్ రోజు మీ డిబేట్స్ అన్ని చూస్తూ ఉంటాను. అదే ఈ రోజు ఈ విధంగా లైవ్ అనేసి కాదంటే సరే అని చేశాను సార్. ఏదైతే అది అవును అని మామూలుగా ఇంట్లో వాళ్ళ అయితే నువ్వు ఎందుకు చేస్తావు అంటే ఇంకా అందరూ అలాగే ఉంటే కుదరదు కదా, ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. అవునండి, ఖచ్చితంగా. అందుకని థ్యాంక్ యూ సురేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి మీ ఆవేదనను తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. సురేష్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో సమస్యలు. ఈరోజు పెన్షనర్ల పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, వారు సరైనటువంటి సమయంలో వైద్యం చేయించుకోవడానికి కూడా ₹1 లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఏదైతే పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది కూడా అందట్లా. గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ, ఈఎల్ కానీ, ఇలా ఎన్నో సమస్యలు. ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా మొత్తుకున్నా ఎక్కడా కూడా ఒక స్పందన అనేది లేదు. ఇటీవల ఎంతోమంది ప్రభుత్వానికి లేఖలు రాశారు, అయినా సరే కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు. డిఏల విషయంలో దీపావళి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు ఒక లేఖ రాశారు. దానికి సంబంధించి ఒకసారి చూస్తే గనక, ఓపెన్ లెటర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సబ్జెక్ట్ యూ సర్వ్ దట్ స్టేట్ విత్ కమిట్మెంట్, వీ రిక్వెస్ట్ ఓన్లీ ద థింగ్ ఇన్ రిటర్న్, timely payment of our salaries. Respected sir and madam, we the employees of the government of Andhra Pradesh write this open letter not out of anger but out of helplessness, disappointment and deep emotional stress. For months now we have been living with uncertainty, anxiety and financial instability, all because our salaries are not being credited on time. ఇలా ఎన్నో పాయింట్లను రేజ్ చేస్తూ దానికి సంబంధించి అవర్ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్, వీ రెస్పెక్ట్ఫుల్లీ అపీల్ క్రెడిట్ శాలరీస్ ఆన్ టైమ్ ఎవ్రీ మంత్ వితౌట్ డీవియేషన్, క్లియర్ పెండింగ్ వేజెస్ ఎరియర్స్ అండ్ కాంట్రాక్టర్ అవుట్సోర్స్డ్ పేమెంట్స్ ఇమీడియట్లీ, ఇష్యూ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు అవాయిడ్ రిపీటెడ్ డిలేస్. వీ స్టాండ్ విత్ ద గవర్నమెంట్ బట్ వీ కెనాట్ స్టాండ్ దిస్ పెయిన్. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ, వారి నొప్పి, పెయిన్ ఏ విధంగా ఉందనేది లేఖలు రాస్తూనే ఉన్నారు.